మహాదేవ్ హర హర మహాదేవ్. సంవత్సరాల నిరీక్షణ, 5 ఆయు ప్రమాణాల సంకల్పం, ధనరాశుల వైభవాన్ని రాజులు మార్చలేవని చెప్పే ప్రయత్నం, మొక్కిన మొక్కు తీర్చుకోవడానికి ముఖం చాటేసే జనాల మధ్యకు అమ్మవారి రుణం తీర్చుకోవడానికి దేవరాయలు రాబోతున్నాడు. కేరళలో పడవ పందాలు ఫేమస్, ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్. కానీ ఈ ఊళ్ళో ఓ పందెం ఉంది. చేతితో పట్టుకోకుండా ఫుల్ బాటిల్ కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే 10,000 కట్ట మగోడనే బిరుదు ప్రధానం. ఐపీఎల్లో చీరగలుసు అంటే ఇక్కడ మనకి చీరగలుసు. 10,000 సంగతి పక్కన పెడితే మగాడనే బిరుదు కోసం ఎగబడే ఎతవలు కూడా ఉన్నారు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా, భయభర్త రావాలి. మరి అదేంటండి మైకులో అలానే సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అదిగో మన ఊరికే ఓ మోస్తరు మొగడు ఊళ్ళపై రంగంలో వెళ్ళిపోతున్నాడు. బాటిల్ బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, బిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ బాటిల్ తీసేశాడు. ఎప్పుడు గెలిచాడు కనుక ఎదవా పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. వీళ్ళందరూ ఎదురు చూస్తున్న దొరబాబు ఇతనే. మంచి చూడడానికి అందంగా ఉంటాడు, పైగా మొమ్మటదు. ఎవరిని రమ్మండు వస్తే కాదు. కోరిక అందరికీ ఉంటుందిరా, దమ్ము దొరబాబు గారికి ఒక్కడికే ఉంటుంది. పాటే గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించామండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది? అసలు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని బయటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాచికలాడేవారు. మరి మనోడు? పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు? ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్టదిగ్గజాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను నోరు మీరా ముదనష్టపు సచ్చినాడా. దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవలందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక అవతార పురుషుల పోలిక. పైగా ఏమైంది? ఏమవటం ఏంటి? నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలచ్చివిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న
హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు బామ్మ, దొరబాబు నా బంగారు బామ్మ. దొరబాబు బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా? ఉండి ఇప్పుడే వస్తాను. చూసావరా, మా బామ్మే ధనలక్ష రూపాయలు మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినారా? తోల్చి ఇందా నాన్న, వెళ్ళి త్వరగా రా. వెళ్ళిరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కలేదు. వస్తాను బామ్మ. వెళ్ళిరా నాన్న. మంచిది. రే నీకుందరోయ్. శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు? లింగం తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ట్రాపేస్ దొరబాబు ఈడేంట్రా క్రాప్ వేసిన కోళ్ళగా ఉన్న కదా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఏంటిది? దిస్ ఈస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమండే, ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా. పదండ్రా. ఒరే ప్రెసిడెంట్, మా కొళాయిలో నీళ్లు రావటం లేదురా. మా పేకలో జోకర్ రావట్లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవెవడరా? మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా. ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్యకార్యం కూడాను. కార్యానికైతే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. పేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్ల పాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? ఈడు మారడరా. ఆడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడు? పెద్దయ్య మీద కేసు పెట్టిన సర్వే ఆఫీసర్ ఈడా అన్న. ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయం కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి. కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా? మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా. ఎదిరించిన వాడిని భయపెడుతున్నా. తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్లే తల వంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దొరబాబు, పెళ్లికి వెళ్ళాలరా. వెళ్ళిరా. నేను కాదు, నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా. నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. మీరా ఎదవ సచ్చినోడా. పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. అయ్యి బాబోయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే, వెళ్తానులే బామ్మ. వెళ్తావు కదా నా బంగారు తండ్రి. నీళ్ళు పోయి జాగ్రత్త, పనులు ఉన్నాయి లోపల. వదిలేస్తారండి. రే, దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు, రాగానే పువ్వు ఇచ్చేస్తున్నాడు. ఈ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వే. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరాం అనే దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్లి కొడుకు నా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచినీళ్ళు కూడా తాగినవను. తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను. పందిరి ఎవడ దాడతా అన్నాడా? ఏదో మొదలు కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్లి కొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూరిబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పంటారా గురుగారు? తప్పు కానే కాదు. ఆడదాం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడాను. డబ్బులు ఎంత ఉన్నాయి? మా అత్తరిచ్చిన కట్నం మొత్తం ఉందండి. ఆడుదాం.